ఆయన చెప్పాడు ముస్లింలు బీసీలుగా చేరిస్తే తప్పేంటి అని. బరాబర్ తప్పేది. ఈ హైదరాబాద్ నగరంలో 150 మున్సిపల్ డివిజన్లుంటే అందులో 50% సీట్లు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేస్తే కార్పొరేషన్లో అందులో 50 సీట్లలో 30 సీట్లకు పైగా మజ్లిస్ పార్టీ అభ్యర్థులే గెలిచినటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. ఈ ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ కార్పొరేషన్ లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఏ ముస్లింలో చెప్పాలా, దూదేకులలో 100 భాషలలో చెప్పాలా. 33 మంది కార్పొరేటర్స్ గెలిచారు కదా, 50 మంది బీసీ సీట్లలో 33 మంది కార్పొరేటర్స్ గెలిచారు. ఎవరాలు చెప్పండి. నా ప్రశ్న అదొకటే. రేవంత్ రెడ్డి మొత్తం ముస్లింలు ఉన్నటువంటి 99% మందిని బీసీలుగా తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉంది కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఆ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు మతపరమైన రిజర్వేషన్స్ మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీ